మద్దిపాటి వారి వివాహ మహోత్సవం జరుగుతుంది. మా మిత్రుడు కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రకృతి వ్యవసాయ విందుతోనే తలపెట్టాలని నాతో సంప్రదించారు. ప్రకృతి వ్యవసాయ విందు ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యకరమైన విందు, కెమికల్స్ రహిత విందు. వారి అమ్మాయి గారి పెళ్లిలో కెమికల్ లేనటువంటి విందుని ఏర్పాటు చేయాలని ఒక కృతనిశ్చయంతో నన్ను సంప్రదించినప్పుడు నేను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి మన ప్రకృతి వ్యవసాయ రైతులు సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రస్తుతం ఎస్పీకే అని చెప్తున్నాము, మా గురువుగారు విజయరామ్ గారి యొక్క మోటివేషన్తో ఈ రైతుల దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల బియ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, అందులో వేసేటువంటి పప్పు దినుసులు, అలాగే స్పైసీస్, ప్రతి వస్తువు కూడా 100కి 90% ప్రకృతి వ్యవసాయం నుంచి తీసుకొచ్చినటువంటి ఉత్పత్తులతోనే ఈరోజు ఇక్కడ విందు ఏర్పాటు చేసాం. ఇది మద్దిపాటి వారి వివాహ మహోత్సవం. తెలుగు రాష్ట్రాల్లో నాగర్ కర్నూలు నుంచి కొన్ని సరుకులు, కర్నూలు నుంచి K6 ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి వేరుశనగ గింజలు, ఈ విధంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ వివాహ వేదిక కావాల్సినటువంటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించడం జరిగింది. అదే విందుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ విందులో నిష్ణాతులైనటువంటి మచిలీపట్నం నుంచి సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఈ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలతో ఫ్రైడ్ రైసు, అలాగే చింతలూరు సన్నాలతో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం భోజనంలో దప్పలం కూడా న్యాచురల్ ఫార్మింగ్ తీసుకునే దాంట్లోనే తీసుకొచ్చి పెట్టాము. అలాగే ఇప్పుడు సాయంత్రం భోజనాల్లో 5 రకాల రైసులు వాడుతున్నామండి. కాలాబట్టి అనే నల్ల బియ్యంతో చక్కెర పొంగలి, అలాగే బహురూపి అనే మన రాయలు కాలం నాటి బియ్యం తిన్నటువంటి బియ్యంతో పులిహార, కుజీ బటాలియాతోటి తెల్లన్నము, నవారాతోటి పెరుగన్నము, ఈ విధంగా మైసూరు మల్లికతోటి సాంబార్ అన్నము ఏర్పాటు చేసామండి ఇది సాయంత్రం ఇందులో. అలాగే అన్ని రకాల కూరగాయలు కూడా ప్రకృతి వ్యవసాయం నుంచి సేకరించివే. రైతులని వినియోగదారులని అనుసంధానం చేయాలి. రైతులకి ఏ వస్తువైనా డైరెక్ట్గా లబ్ధి చేకూరాలి. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ రకమైనటువంటి కెమికల్స్ ఉండవు, ఏ రకమైనటువంటి విష పదార్థాలు ఉండవు. తిన్న తర్వాత కడుపు హాయిగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు, కంఫర్టబిలిటీ ఫీల్ అవుతారు. కాబట్టి ఈ కెమికల్ రహిత ప్రకృతి వ్యవసాయ భోజనాలు ఎవరో చేయాలనుకున్నా, ఎక్కడ చేయాలనుకున్నా దాని మీద ఐడియాలజీ కానీ, దానికి కావాల్సినటువంటి ఈ రైతుల యొక్క నెంబర్లు కానీ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిద్దాం. ఇవి రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో కూడా సులభంగా లభ్యత అయ్యేలాగా ఈ ప్రభుత్వాలు కూడా సహకరించాలి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్లో ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి. జై గోమాత, జై జై ప్రకృతి వ్యవసాయం.